దుగ్గిరాల ఫ్యామిలీ ఇక కళ్యాణం పూర్తి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉండగా మీడియా మళ్ళీ వచ్చి రాజుగారిని "ఒక్క నిమిషం ఆగుతారా" అని చెప్పేసి ఆపేస్తూ ఉంటుంది. అప్పుడు కావ్య మళ్ళేం అడుగుతారో అని చెప్పేసి షాక్‌గా చూస్తూ ఉంటుంది. ఇంకా మీరు కళ్యాణం జరిపిస్తూ ఉంటే అక్కడ మీ ఇంటి కోడలు మీకు జరిపించే అర్హత లేదన్నారంట. నిజమేనా సార్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది కావ్య. ఈ విషయం మీడియాకి ఇంతలోనే ఎలా తెలిసిపోయిందా అని చెప్పేసి. ఇంకిక్కడ అపర్ణ కూడా చాలా షాక్‌తోని అలా చూస్తూ ఉండిపోతుంది. అంతేకాదు ఇంకా మీరు ఆఫీస్ బాధ్యతల నుంచి కూడా తప్పించుకున్నారంట కదా సార్, ఎందుకు అలా తప్పుకున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విన్న కావ్య మరింత షాక్ అవుతూ ఉంటుంది. అదేంటి ఇంకా ఇవన్నీ బయటికి ఎలా వచ్చాయి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఇక రాజు కూడా అంతే. అదేంటి నా గురించి ఇంత క్లారిటీగా అడుగుతున్నారు అన్నట్లుగా. ఇంక ఇక్కడ ఉన్న రాహుల్ రుద్రాని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీడియా అడుగుతూ ఉంటే. ఇంకా ఇక్కడ ఉన్న ఆ మీడియా వాళ్ళు మళ్ళీ ఇలా అంటూ ఉంటారు. ఇంకా మీకు పుట్టిన మీ చేతిలో ఉన్న ఆ బిడ్డ మీ బిడ్డ కాదంట కదా సార్, ఆ బిడ్డని ఎవరికో మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారంట, కావ్యకు పుట్టిన ఆ బిడ్డ కాదంట కదా అని చెప్పగానే ఇంకా మరింత షాక్ అవుతూ ఉంటుంది కావ్య. ఇంకా రాజ్ అయితే ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోతాడు. మీ మీ భార్య అయిన కావ్యకు పుట్టకుండా అక్రమ సంబంధానికి పుట్టిన ఆ బిడ్డ ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉండగా ఇంకా కావ్య ఈ నా భర్త గురించి నేనే ఇంతలా బయట వేసుకోలేదు, ఇలా వేయడానికి వీళ్ళెవరు అన్నట్లుగా చూస్తూ ఉండిపోతుంది. రాజ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. ఆ మాటలు మాట్లాడుతున్న మీడియాకి సమాధానం ఎవరు చెప్తారు? అసలు దీని వెనకాల ఉన్నది మొత్తం రాహుల్ అన్న సంగతి ఇంకా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా? ఎందుకంటే మీడియాకు ఫోన్ చేసి ఖచ్చితంగా ఇలాంటి విషయాలన్నీ తనే చెప్పాడు. కాబట్టే వాళ్ళు గుచ్చి అడుగుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన అప్పు మరి వచ్చి ఇక్కడ అందరిలో చెప్పేస్తుందా? మరి ఏం జరగబోతుంది ఇంకా నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోవర్స్.